అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు వద్ద బీ కావేరీ బస్సు దహనంలో 20 మంది సజీవ దహనానికి ఒక 20 మంది పైగా ప్రయాణికులు క్షతగాత్రులుగా మారినటువంటి సంఘటన అత్యంత జుగుప్సాకరం, అత్యంత దురదృష్టకరం. ఏదేమైనా ఈ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క వేగాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత రవాణా శాఖపై ఉంది. అలాగే వీరు బస్సుల యొక్క నాణ్యతని పరిశీలించకుండా వారికి అనుమతులు ఇస్తూ వారికి ఎన్ఓసీలు ఇస్తున్నటువంటి రవాణా శాఖ లోపం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతూ ఉంది. మనం గత సంవత్సరాల కాలంగా చూస్తూ ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక బస్సు దహనమే కనపడుతూ ఉంది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. వీటిని కారణాలైనటువంటి వాటిపై దర్యాప్తు లేని పరిస్థితులే ఈరోజు అనేక ప్రమాదాలకు కారణమవుతూ ఉంది. ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాదంలో 20 మంది కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడ్డాయి. అలాగే మరో 20 కుటుంబాలు ఈరోజు ప్రమాదానికి గురయ్యాయి. వీటి వలన దీనికి కారణమైనటువంటి ప్రైవేటు ట్రావెల్స్ యొక్క తీరుపై తక్షణమే దర్యాప్తు జరపాలి. కారకులైనటువంటి వారిని శిక్షించాలి. ఇలాగే ఈ బస్సుల యొక్క నాణ్యతని, ఈ ప్రమాదాన్ని ఈ కారణంగా అన్ని బస్సులను చెక్ చేయాల్సినటువంటి అన్ని ట్రావెల్స్ యొక్క కంపెనీలని ఈ యొక్క నాణ్యతని, వారి విధి విధానాలని ఈరోజు 500 కిలోమీటర్స్ అయినా కూడా బెంగళూరు, విజయవాడ లాంటి నుంచి అవి ఒకే డ్రైవర్ నడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి రెస్ట్ లేదు. రెస్ట్ లేకపోవడం వలన అలాగే వేగం, సమయాన్ని నియంత్రించి ఈ యాజమాన్యం సమయానికి రాలేదని వారిపై చేస్తున్న ఒత్తిడి వలన కూడా వేగం పెరుగుతూ ఉంది. కాబట్టి యాజమాన్యం స్వలాభంతో, లాభాపేక్షతో జరుపుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేటు సంస్థల వ్యాపారాన్ని కంట్రోల్ చేయాలి. మనం చూస్తే నిజంగా కూడా ఆర్థికంగా ఆర్టీసీ ఎప్పుడూ నష్టాల్లో ఉంటుంది, కానీ ప్రైవేటు రంగం ఎప్పుడూ లాభాల్లో ఉంటుంది. కారణం ఏంటంటే వారి వేగాన్ని, అత్యంతంగా సమయాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలు ఆ వైపు వెళుతున్నారు. ఈ యొక్క ఆర్టీసీ అతి నిదానంగా పెళ్లి బస్సు వెళ్ళినట్టు వెళ్ళడం వల్ల ఆ వైపు వెళ్ళడానికి ప్రజలు ఇష్టపడని వాళ్ళు ఎక్కువ మంది ప్రైవేటు వైపు, ట్రావెల్స్ వైపు పరుగెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రమాదాలని కోరి తెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని, అత్యంత సంక్షేమంగా నడుపుతున్నటువంటి ఆర్టీసీని బలోపేతం చేయాలి. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఇలాంటి లోపాలని సవరించాలి. ప్రమాదాలను నివారించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వ రవాణా సంస్థపై ఉంది. తక్షణమే ఈ యొక్క ప్రమాదాలపై దర్యాప్తు చేయాలి. ఈ ప్రమాదాన్ని అనుసరించి మిగతా యొక్క బస్సు ట్రావెల్స్ యొక్క, ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క నాణ్యతని, వారి విధి విధానాలని చక్కబెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది. బాధ్యత దాన్ని నిర్వర్తించాలి. ప్రమాదాలు నివారించాలని పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.